హరే కృష్ణ. గాయత్రీదేవి చేతిలోని కపాలం పేరు బ్రహ్మ కపాలం. కలిపురుషుడు అడుగిడలేని ప్రదేశం నైమిషారణ్యం. అగ్ని దేవుడి పేరు వైశ్వానరుడు. పరమేశ్వర అనుగ్రహము వలన అగ్నే దిక్పాలకుడై అగ్ని అయినాడు. శనివారం తప్ప ఇతర వారములలో రావి చెట్టును తాకరాదు. కదంబ వృక్షము శ్రీదేవి స్వరూపము. మేడి చెట్టు దక్షిణామూర్తి స్వరూపము. గండకీ నది ఒడ్డున లభించే శిలలే సాలగ్రామ శిలలు, విష్ణుమూర్తికి ప్రతిరూపాలు. గ్రహణ సమయమున సంభోగం మిక్కిలి దోషం. పూజ చేసే సమయంలో మంచి కుంకుమనే ధరించాలి. బొట్టు బిళ్ళలు పనికిరావు. దుర్గాదేవిని కరికతో తులసి దళాలతో పూజించరాదు. అమ్మవారి పూజకు బంతిపూలు నిషిద్ధం. నందీశ్వరుని తండ్రి పేరు శిలాద మహర్షి. లక్ష్మి తామర పూలు పూజకు సర్వశ్రేష్టం, అందరూ దేవతలకు కూడా. తెల్లని పూలతో పూజించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఆసనములలో సర్వశ్రేష్టమైనది దర్భాసనము. గృహస్థుడు పతివ్రత సదా తాంబూల చర్వణం చెయ్యాలి. బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. రాతి ముగ్గు పని వాడరాదు. అగరవత్తులు వెలిగించి దేవుని చుట్టూ తిప్పకూడదు. ధూపం మాత్రమే చేతితో చూపించాలి. ప్రదక్షిణలు చేయనప్పుడు చాలా నిదానముగా అడుగు వేస్తూ ప్రదక్షిణం చేయవలెను. రావణ బ్రహ్మ అసలు పేరు పోలస్య బ్రహ్మ. రావణ బిరుదమును ఇచ్చినది శివుడు. శివుడి త్రిశూలం పేరు విజయం. శివుడి ధనసు పేరు పినాకము. పార్వతి అమ్మవారి ముఖ్య పరిచారకుల పేర్లు జయ, విజయ. పార్వతీదేవికి గల మరో పేరు అపరాజిత, ఓటమి లేని అని అర్థం. పార్వతీదేవి అమ్మవారి నక్షత్రము అరుద్ర నక్షత్రము. దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, భీమసేనుడు జన్మించినది మూలా నక్షత్రంలో. శ్రీ ఆది శంకరాచార్యుల వారి జన్మలగ్నం కర్కాటక లగ్నం, అరుద్ర నక్షత్రం. శ్రీ రామచంద్రస్వామి వారు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో నివాసమున్నది కలియుగ లక్ష్మి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కుబేరుని వద్ద చేసిన అప్పు 14 లక్షలు రామనిష్కరణ ముద్రలు. నారద మహర్షి వీణ పేరు మహతి. శ్రీకృష్ణ పరమాత్మకు నీడనిచ్చినది కదంబ వృక్షం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. వాల్మీకి మహర్షి పూర్వనామం రత్నాకరుడు. దుర్గాదేవి చేతిలోని కపాలం పేరు విశ్వభక్షణం. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా అవతరించిన ప్రదేశమే అరుణాచలం. రామాయణంలో 7 కాండాలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. మహనీయుల్ని అనుసరించాలి, అనుకరించకూడదు. ఎక్కువ మందికి జాతకాలు చూపించడం వల్ల ఎక్కువ కష్టాలు వినాల్సి వస్తుంది. ఎంతో అవసరం అయితేనే జాతకాల పరిశీలనకు ఇవ్వాలి. పెద్ద సిద్ధాంతులు, చిన్న సిద్ధాంతులు లేరు, అందరూ విద్యార్థులే. పెద్ద సిద్ధాంతి పరమేశ్వరుడు ఒకడే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.